ప్రియమైన వారలారా, ఈ ఉదయం దేవుడు నాకు ఒక మాట చెప్తున్నాడు. నీ విశ్వాసం నన్ను ఆనందింపజేస్తుందా? ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని ముందుకు సాగుదాం. మత్తయి 21:22లో మీరు ప్రార్థనతో విశ్వాసముతో అడిగిన ఎడల పొందుదురు. ప్రియులారా, ఈరోజు శుభ మంగళవారము, హోలీ వీక్లో మనం ఉంటుండగా మనకొక ముఖ్యమైన పాఠము నేర్పుతుంది. అదేంటంటే విశ్వాసముతో ప్రార్థించండి. మనం చాలాసార్లు ప్రార్థిస్తాము, కానీ సందేహంతో ప్రార్థన చేస్తాము. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు, నమ్ము, నేను నీకు చేస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనా, నీకు కష్టం ఏదైనాను, నీకు బాధలు ఏదైనాను, నీ దేవుడు వీటన్నిటికంటే సమస్తము తీర్చగల దేవుడని నమ్మి ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థించుకొని ముందుకు వెళ్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము మీ సన్నిధిలోకి వచ్చాము. దేవా, మా విశ్వాసాన్ని బలపరచుము, మా సందేహాలను తొలగించుము, భయాన్ని తీసివేయము. మేము ప్రార్థించిన ప్రతిదీ నీ చిత్తానుసారంగా నెరవేర్చుము. ఈరోజు మా జీవితాన్ని ఆశీర్వదించుము. మాకు శాంతి మరియు ఆనందాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరి హాస్పిటల్లో ఉన్న వారినైతేమి, మరి ఇంటి దగ్గర అనారోగ్య సమస్యల్లో ఉన్న పెద్దవారినైతేమి మీరే కాచి కాపాడి వారి ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబ సమస్యల్లో అనేక మంది ఇబ్బందులు పడుతుండగా వారికి మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మీరే సహాయం దయచేయమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమెన్ అని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని వేడుకొంచున్నాం.